హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోని దోమల్ని చంపే మందు మనం తయారు చేస్తున్నామండి. మందు అంటే మందు కాదు, అది ఒక వాటర్ బాల్ అండి. ఎందుకంటే మనం ఇది వర్షాకాలంలో ఉన్నాం. ఒక వర్షాకాలం వస్తే మనకి మన ప్రాంతంలో మన చుట్టుపక్కల చెత్త చెదరాలు ఏమైనా వాటర్ ఉంటే మనకి దోమల వల్ల చాలా ఇబ్బంది పడుతుంటాము. అది ఈ వీడియోలోని మనం ఒక వాటర్ బాల్ మనం తయారు చేస్తున్నామండి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది మన దగ్గర కొన్ని మెటీరియల్ ఉంటే చాలు, అవి ఈజీగా మనం తయారు చేయొచ్చు. ఇదిగో చూపిస్తున్నాను చూడండి, ఇదే వాటర్ బాల్ అండి. ఇది ఒక గుడ్డలాగా ఉంటుంది. ఇది ఏ విధంగా మనం తయారు చేస్తామో మనం ఈ విధంగా తెలుసుకుందాం. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇది ఎవరైనా మనం తయారు చేసుకోవచ్చు. మీ చుట్టుపక్కల ఎక్కడైనా వాటర్ నిల్వ ఉన్న అలాంటి ప్రదేశాల్లో ఇది పెట్టి మనం దీన్ని ఈజీగా వాడుకోవచ్చు. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి వాటర్ బాల్ తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మనకు ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్లు తీసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది సరిగా కనిపించట్లేదు. ఇది ఇంజిన్ ఆయిల్ అండి, వేస్ట్ ఇంజిన్ ఆయిల్ కనబడుతుంది కదా. ఇది వేస్ట్ ఇంజిన్ ఆయిల్ మనకు మెకానిక్ షాప్లో కానీ మనం బండి ఏదైనా మన దగ్గర ఉంటే మనం చేంజ్ చేసేటప్పుడు అది తీసుకోవచ్చు. తర్వాత మనకి మెడికల్ షాప్లోని గ్లౌజ్ ఉంటుంది. ఆ గ్లౌజ్ ఎందుకంటే మనము ఈ వేస్ట్ ఆయిల్ని మనం గుడ్డలో కలిపినప్పుడు అది మనకి ఉపయోగపడుతుంది. ఇదైతే మనకి మెడికల్ షాప్లో మనకి హ్యాండ్ గ్లౌజ్ అంటే ఇస్తారు. అది ఒక కాస్ట్ అయితే ఒక 20 నుంచి 30 రూపీస్ లోపల ఉంటుంది. అంటే ఒక్కొక్క మెడికల్ షాప్లో ఒక్కొక్క రేట్ ఉంటుందండి. మనం మన 2 చేతులు కూడా మనం గ్లౌజ్ వేసుకొని చూడండి, 2 చేతులు గ్లౌజ్ వేసుకొని ఏదైతే మనకి వేస్ట్ క్లాత్ ఉందో దానికి మనకు మన ఇంటి పక్కన ఎక్కడైనా వేస్ట్ వాటర్ అనేది మనకి వర్షాకాలంలో స్టోర్ అయి ఉంటుంది కదా, ఆ స్టోర్ కోసం మనకి ఇది ఒక బాల్ టైప్లో మనకి, అంటే రౌండ్ అని ఉండాల్సిన అవసరం లేదు. ఏ టైప్లో అయినా ఒక క్లాత్ అనేది మనకి రౌండ్గా చుట్టూ ఉండాలన్నమాట. ఎందుకు బాల్ టైప్ లాగా చుట్టూ ఉండాలంటే బాల్ టైప్ లాగా ఉంటే మనకి ఏంటంటే ఆ ఆయిల్ అనేది మనకి లోపల వెళ్ళి మనకి ఏంటంటే మనం ఏదైతే వేస్ట్ ఆయిల్ అనేది మనం దాంట్లో మిక్స్ చేస్తున్నామో ఆ ఆయిల్ అనేది లోపల వెళ్ళి స్టాప్ అయి ఉంటుందన్నమాట. మీ చుట్టుపక్కల కానీ మీ ఇంటి పక్కన కానీ ఎన్ని వాటర్ స్టోరేజ్ ఉంటే అన్ని బాల్ తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మాకైతే 3 ఉన్నాయి. అంటే నేను 3 మీకు నచ్చిన ఏ విధంగా కట్టుకున్నా పర్లేదు, కొంచెం స్ట్రాంగ్గా కట్టుకోవాలా. ఎందుకంటే ముందుగా చెప్పాను కదా, ఆ వేస్ట్ ఆయిల్ అనేది దాని మీద పోసినప్పుడు అవన్నీ లోపల పట్టుకుని ఉండాలా. అది ఆటోమేటిక్గా ఆయిల్ అనేది లోపల ఉండి మనం వాటర్లో పెట్టినప్పుడు మెల్లిమెల్లిగా వాటర్ అనేది పైకి వస్తుందన్నమాట. దానివల్ల మనం కొంచెం గట్టిగా కట్టాలా. వేస్ట్ మా దగ్గర అంటే అందరి దగ్గర వేస్ట్ క్లాతులు ఉంటాయి. అంటే మనకు వేస్ట్ పడేయాలన్న క్లాత్ లాంటివి, మనకి పనికిరాని క్లాతులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. దీనివల్ల మనకి ఈ దోమలు అనేవి ఈజీగా పోతాయండి. ఇవి చూడండి, నేను ఇట్లానే మొత్తం 3 తయారు చేశాను. బాల్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇలాంటి ఒక డొక్కు తీసుకోవాలా, ఎందుకంటే మనకి వాటర్ అనేది వేస్ట్ అవ్వకూడదు. ఇప్పుడు చూడండి, ఇది ఆయిల్ అనేది ఏదైతే బాల్ తయారు చేస్తారో దాని మీద పోసి మనం ఫుల్గా ఎంత ఎక్కువ ఆయిల్ వేస్తే అంత మంచిది, ఎక్కువ రోజులు మనకు వస్తుంది. చూడండి, అవన్నీ అలాగా ఆయిల్ అన్ని పోసి ఆ గుడ్డ చుట్టూ, అంటే మనం ఏదైతే ఆ బాల్ అనేది తయారు చేస్తున్నామో ఆ బాల్ చుట్టూ పోయాల్సి ఉంటుంది. అది లోపల వెళ్ళే వరకు అట్లా పోయాలి. అంటే మనం ఎంత ఎక్కువ ఆయిల్ పోస్తే అంత మంచిది. ఎందుకంటే ఎక్కువ రోజు ఉంటుంది అనమాట. మనకి ఇది మొత్తం మనకి గుడ్డాన్ని కాదు, ఆయిల్తో మనకి పని. కాబట్టి ఇలాగా ఎన్నైతే మీరు తయారు చేశారో అన్నిటి మీద ఆయిల్ పోయాల్సి ఉంటుంది. నేనైతే ఒకటొకటి అట్లా పోస్తున్నాను చూడండి. ఆయిల్ అనేది పోసి అట్లా దానికి షార్ప్ గడ్డ చేస్తే అన్ని వైపులా కలుపుకుంటుంది అనమాట. అన్ని వైపులా చుట్టూ మనకి బాల్ ఎలా ఉందో ఆ చుట్టూ మనకి ఆయిల్ పోయాల్సి ఉంటుంది. అలా పోసి ఒకటొకటి అలా పోసి కిందన మన డస్ట్బిన్స్ డొక్కు కానీ ఏదో ఒక డొక్కులో మనం కిందన పెట్టవలసి ఉంటుంది. అలా పెడితే మనకి ఆయిల్ అనేది బాగా క్లాత్ లోపల పట్టుకుంటుంది అనమాట. తర్వాత అట్లా అన్నిటికీ 3 కూడా ఆయిల్ పోసిన తర్వాత ఓకే దగ్గర
ఈ రోడ్ లేకుండా ఇలా తీద్దాం. మనం నిన్న కూడా ఇదే పోటీ తీసాం కదా, ఈ మనిషి అక్కడే తీసినాం. ఇక్కడ మనం చూడొచ్చు డ్రైనేజ్లో చూడండి, ఇక్కడ ఈ వాటర్ అనేది నిండిపోయి ఉన్నాయి. ఇది మనం ఏంటంటే ఇందులో మనము ఈ దోమలు అనేది గుడ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక రోజు కన్నా ఎక్కువ రోజు నిల్వ ఇట్లా ఉండిపోతే మనకి ఈ దోమలు అనేది అలాగే గుడ్లు గడ్డ పెట్టి మనకి ఇది చేస్తాయి అన్నమాట. అందుకు మనము ఏదైతే మనం రెడీ చేసుకున్న ఆ బాల్ ఉందో అది దాని మీద పెట్టవలసి ఉంటుందన్నమాట. పెట్టి దాన్ని పుష్ చేయాలన్నమాట. చూడండి, ఇలా వాటర్ మీద మనం బాల్ ఇలా పడేసి లేకపోతే దాని మీద పెట్టి కాసేపు అట్లా చూస్తే అందులో ఉన్న ఆయిల్ అనేది మాకు ఆటోమేటిక్గా బయటకు వస్తుంది అనమాట. ఆ ఆయిల్ వల్లే మనకి అందులో ఉన్న గుడ్లు కానీ దోమలు కానీ ఉంటే అవి ఆటోమేటిక్గా వాళ్ళకి ఆక్సిజన్ అందాక చనిపోవాల్సి ఉంటుంది. దాని మీద మనం 2-3 సార్లు ఫ్రెష్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూడండి, క్లియర్గా గమనించవచ్చు ఆయిల్ అనేది మనకి తేలుతుందా. ఇట్లా ఇది కొద్దిగా ఉంది కాబట్టి పర్లేదు. ఆటోమేటిక్గా ఒకవేళ ఎక్కువ వాటర్ గట్ట ఉందనుకో అది ఏకంగా లోపల వెళ్ళిపోద్దండి. లోపల వెళ్ళిపోయి అందులో ఉన్న ఆయిల్ అనేది అలా పైకి తేలుతూ వస్తుందన్నమాట. అలా పైకి ఆయిల్ అనేది తేలి ఆటోమేటిక్గా ఏంటంటే ఎంతవరకు అయితే వాటర్ ఉందో ఆ వాటర్ మొత్తం మనకి పై పొర ఎలా ఉంటుందో ఆ పై పొర మొత్తం నిండిపోతుంది. ఈ విధంగా మీరు రూపాయి ఖర్చు లేకుండా మీ చుట్టుపక్కల దోమలు నివారించవచ్చండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎవరైనా చేయవచ్చు. ఇది మనకి ఆమోదయోగ్యం కూడా. మనం దీనివల్ల మనకి ఎఫెక్ట్ గట్రా ఏమి ఉండదు. ఇది జస్ట్ మనం దోమల్ని గుడ్డు పెట్టకుండా మనం నివారిస్తున్నాం, అంటే ఫ్యూచర్లో దోమలు ఎక్కువ లేకుండా చేస్తున్నాం. ఇది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, రూపాయి ఖర్చు లేకుండా చేసేది. మనకు కావాల్సింది ఆ వేస్ట్ గుడ్డ ప్లస్ ఆ ఇంజన్ ఆయిల్. ఎక్కడైనా మనకి బయట మార్కెట్ కానీ మెకానిక్ సబ్ గట్ట వెళ్తే ఆటోమేటిక్ ఇస్తారు, మన బండి నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల మనం కాపాడవచ్చు, మన చుట్టుపక్కల కూడా దోమల నుండి కాపాడవచ్చు అంట. ఇదే ఫ్రెండ్స్.